జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. మీకు ఫేస్బుక్లో వచ్చిన ఒక పోస్ట్ చూపిస్తాను. ఈ పోస్ట్ చూడండి. ఈమె ఒక పాస్టర్ అమ్మ అన్నట్టు. పాస్టర్ అమ్మ అంటే చర్చిలో పాస్టర్ ఉంటారు, తర్వాత పాస్టర్ పిల్లం పాస్టర్ అమ్మ అవుతుంది అనమాట. అయితే మామూలుగా హిందుత్వంలో ఉంటే ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోవాలి. అదే ఒక చర్చికి పాస్టర్ అయిన అనుకోండి, ఏమవుతుంది, ఆ చర్చికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరూ 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు చర్చికి ఇవ్వాలి. అది క్రిస్టియానిటీకి ఉన్న ఒక మత సిద్ధాంతం అన్నమాట. దాన్నే దశమ భాగం అంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె ఫ్రెండ్కి ఒక సంబంధం వచ్చింది. అయితే నేను మా చెల్లెని అడిగిన, అరే అమ్మాయి పెళ్ళి అంటే కదనే, ఏం చేస్తాడు ఆ అబ్బాయి అని అడిగితే మా చెల్లె చెప్తుంది, వాళ్ళ హస్బెండ్కి 2 చర్చిలు ఉన్నాయి. అదేంది, అవి 2 షాపులు ఉన్నాయో లేకపోతే 2 మాల్లు ఉన్నాయో అన్నట్టు గట్లా చెప్తున్నావు అంటే, ఏమో ఆమె అట్లనే చెప్పింది, ఏం చేస్తారో మీ ఆయన అని అడిగితే ఆయనకు 2 చర్చిలు ఉన్నాయి. అంటే చర్చిలు అనేటివి ఇన్కమ్ సోర్సులు అనమాట, ఇన్కమ్ షాప్స్. ఇట్లా చర్చికి వచ్చేటోళ్ళందరూ ఆ చర్చిలో మీరు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దశం భాగం ఇవ్వాలి. అందుకే చూడండి, ఒక చర్చికి వెళ్ళేటోళ్ళు ఇంకో చర్చికి పోరు. ఎందుకంటే ఇప్పుడు 2-3 చర్చిలకు పోయిననుకో, పాస్టర్ దశం భాగం ఏ చర్చికి ఇవ్వాలా అర్థం కాదు. కాబట్టి ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే, ఆ సోకాల్డ్ దైవజనులు అంటే ఆ చర్చికి వచ్చే పార్టిసిపెంట్స్, ఆ చర్చికి వచ్చే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వేరే చర్చికి పోనీయకుండా ఆపుకుంటారు అనమాట. సో చర్చిలో ఉన్న పాస్టర్లు, అన్ని చర్చిల పాస్టర్లందరికీ ఒక సిండికేట్ ఏమని ఉంటుందంటే, నీ చర్చికి వచ్చే సభ్యులు నీకే, నా చర్చికి వచ్చే సభ్యులు నాకే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దశం భాగాలు, నీ దశం భాగం నీకే, నా దశం భాగాలు నాకే. మనం దశం భాగాల విషయంలో సీరియస్గా ఉండాలి అనేది వాళ్ళ డిస్కషన్ అనమాట. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు హిందువులు కొందరు మనీ ఇన్కమ్ సోర్స్ కోసం అని చెప్పేసి అట్లా క్రిస్టియన్స్గా మతం మారి మన వాళ్ళను, హిందువులని, అమాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ మతం వైపు మార్చుతారు. ఈ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను, నువ్వు చర్చికి రా, నీకు ఈ దేవుణ్ణి నమ్ముకో, నీ ప్రాబ్లమ్స్ పోతే, పోయిన వెంటనే నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్తారు. ఆ దేవుణ్ణి నమ్ముకొని బొట్టు పెట్టుకోరు ఆడోళ్ళు, పుస్తలు తీసేస్తారు, మట్టెలు తీసేస్తారు, ఆ మొహాలన్నీ వికృత రూపాలు అయిపోతాయి. ఎట్లయితే దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఆ దైవ కళ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళ మొహంలో, వాళ్ళ కళ్ళల్లో ఆ తేజస్సు ఉంటుంది. శివాలయంలో శివుడి ఉపాసన చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆ శివశక్తి కనిపిస్తుంది. విష్ణు ఆలయంలో చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆ విష్ణుమూర్తి అవి కనిపి. అట్లనే ఒక మేకుకు ఒక శవాన్ని అల్లడి తీసిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ప్రేత కళే కనిపిస్తుంది. అందుకనే చూడండి, వాళ్ళ మొహాలన్నీ ప్రేత కళ కనిపించుంటాయి. అది తక్కువైనట్టు ప్రతి ఆదివారం పోయి పాపులము మేము ప్రభువా అని పాటలు పాడుకుంటూ ఉంటారు. సో నేను పాపిని అని అనుకుంటూ పోతుంటే ఏమవుతావు, పాపివే అవుతావు. అట్లే జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వస్తున్న క్రిస్మస్కి మీ పిల్లలు ఎవరు చర్చికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోండి. 25th డిసెంబర్ తులసి పూజన్ దివస్ అని ఒక పవిత్రమైన రోజు హిందువులకి. ఆ రోజు మీ పిల్లల చేత తులసి మొక్కను నాటించండి. ఆ మొక్కను కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అని వాళ్ళకి నేర్పించండి. మీ పిల్లలు ఒకసారి చర్చికి వెళ్ళడం అలవాటైందంటే, ప్లెయిన్ స్లేట్ మీద వాళ్ళ లైఫ్ ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్స్లో ఏవి ఎక్కిస్తే అట్లే జరుగుతాయి. నేను మొన్న ఒక ఫ్యామిలీని కలవడానికి వెళ్ళిన, వాళ్ళ 2 అమ్మాయిలు సెయింట్ ఆన్సో సెయింట్ జాన్సో ఏదో స్కూల్లో చదువుకున్నారు. 9th క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చిండ్రు. వాళ్ళకి 9th క్లాస్ నుంచి వెళ్ళే వాళ్ళ మీద వాళ్ళ టీచర్ ఇన్ఫ్లుయెన్స్తోని 2 అమ్మాయిలు కూడా క్రిస్టియానిటీకి వెళ్ళిపోయినారు. బొట్టు పెట్టుకోరంట. బొట్టు పెట్టుకుంటలేరు, ఫ్యాషన్ ఏమో అనుకొని ఊరుకున్నారంట తల్లిదండ్రులు. కానీ 2 ఆడపిల్లలు కూడా ప్రతి ఆదివారం చెప్పకుండా అమ్మా నాన్నకు చర్చ్కి వెళ్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చి మొత్తుకొని నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్తే, నేను ఒకసారి వాళ్ళ పిల్లలు లేనప్పుడు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బుక్స్ అన్నీ తీసి చూసిన అనమాట. వాళ్ళు వాళ్ళ బుక్కుల మీద ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద ఉన్నది. అంటే 9th క్లాస్ నుంచి వాళ్ళ మీద క్రిస్టియానిటీ ప్రభావం ఉంటే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఒక కొత్త బుక్ కొనిచ్చి వాళ్ళు దాని మీద ఏం రాస్తున్నారు, శ్రీ మహాగణాధిపతయే నమః అని రాసుకున్న,
జై శ్రీరామ్ అని రాసుకున్నా వాళ్ళు మన ట్రాక్లో ఉన్నట్టు. ప్రైజ్ ద లార్డ్ అనేటి రాయకుండా చూసుకోండి. మీ పిల్లల్ని కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మతం మారినంటే మీకు తల కొరివి కూడా పెట్టరు. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన తర్వాత తల్లిదండ్రులకు తల కొరివి పెట్టకూడదు. సో బీ ఎ హిందూ. మీ పిల్లలకు హిందుత్వం గురించి చెప్పండి. ఈ సంస్కృతికి వారసులుగా పుట్టడమే ఒక గొప్ప అదృష్టం. అందులో భారతదేశంలో హిందువులుగా పుట్టడం ఇంకా అదృష్టం. హిందూగా పుట్టి క్రిస్టియానిటీలకి మతం మారడం అంటే ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు. సో మీ లైఫ్లో అప్గ్రేడ్ అవ్వాలి కానీ డిగ్రేడ్ అవ్వద్దు. బీ ఏ హిందూ, బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ. 25th December తులసి పూజన్ దివస్ డే. జై హింద్, జై భారత్.